ఇన్వైట్ చేస్తున్నాం. సో మీకోసం చక్కటి సింగర్స్ ఉన్నారు. సో పిల్లల కోసం, పెద్దవారి కోసం గిఫ్ట్లు ఉన్నాయి. మంచి మంచి ఫన్ గేమ్స్ సరదాగా అందరు కలిసి ఆడండి. ఎట్లాగో ఇంట్లో అలసిపోయి ఉంటారు. సో ఇక్కడ మాత్రం ఈరోజు మాత్రం చక్కగా పిల్లలతో పాటు మీరు కూడా అందరూ ఎంజాయ్ చేయండి. సో వనభోజనం అంటే దేవుని నిజంగా ఆశీర్వచనం వల్ల మనం ప్రారంభించుకుందాం. తర్వాత మధ్యలో బ్రేక్ దొరికినప్పుడు చక్కగా అటు అట్లా విహరించవచ్చు మామిడి చెట్ల కింద. గ్రామస్తుల ఆత్మీయ కలయిక మరియు కార్తీక వన భోజనాలు. జొన్నలగట్ట గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల వారు హైదరాబాద్ మహానగరంలో సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నటువంటి జొన్నలగడ్డ గ్రామస్తులందరూ కూడా ఒక ప్రాంతంలో కార్తీక మాస ప్రశిష్టతను తెలియజేసుకునే సందర్భంలో ఆ గ్రామస్తులందరూ కూడా ఒక చోట చేరి కార్తీక వన సమారాధన మరియు ఆత్మీయ కలయిక ఉండాలనేటువంటి ఉద్దేశంతో జొన్నలగడ్డ వారియర్స్ చేసినటువంటి కృషి ఇది ద్వితీయ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే జొన్నలగడ్డ వారియర్స్ వారు హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే ఉన్నారో వారందరినీ కూడా వారి అడ్రస్లన్నీ సేకరించి వారందరినీ ఒక చోట చేర్చి ఆ గ్రామస్తుల యొక్క ఐక్యతను పెంపొందింప చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ కృషికి నేను వారిని అభినందిస్తున్నాను. అట్లాగే వారి యొక్క ప్రయత్నానికి మీరందరూ కూడా సమ్మతించి ఈ మొయినాబాద్ మ్యాంగో గార్డెన్స్లో మీరందరూ కలుసుకున్న సందర్భంలో జొన్నలగడ్డ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ లాస్ట్ ఇయర్ 150 వరకు అటెండ్ అయ్యారని చెప్పి తెలియజేశారు. ఈ సంవత్సరం 200 నుంచి 300 వరకు వస్తారని చెప్పి జొన్నలగడ్డ వారియర్స్ వారు తెలియజేస్తున్నారు. యాక్చువల్గా ఈ మహానగరంలో 200 కుటుంబాలు పైగానే ఉన్నారనేటువంటి వారియర్స్ తెలియజేశారు. వారందరినీ సేకరించి వారి అడ్రస్లన్నీ కూడా సేకరించి వారందరినీ కలపాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీ జొన్నలగడ్డ గ్రామస్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి మీరందరూ కూడా ఏకం కావాలనేటువంటి ఉద్దేశంతో వారియర్స్ చేస్తున్న ప్రయత్నానికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక, ఈ కలయిక ప్రాంగణంలో పాటల కార్యక్రమంగా డ్రీమ్ ఆడియో విజయవాడ చావా నరసరావు ఆధ్వర్యంలో మేము ఈరోజు పాటలు పాడడానికి ముగ్గురు వచ్చేస్తున్నాం. అట్లాగే సోదరుడు రాంబాబు మీకు చిరుపరిచితులు, నిజాంపేట ప్రాంతం నుంచి లాస్ట్ ఇయర్ కూడా వారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. పిల్లలతో ఆటలు ఆడించడం, గేమ్స్ మరియు వెంట్రలాక్విజం, మిమిక్రీ అండ్ మ్యాజిక్ షో రాంబాబు సోదరుడు తెలియజేస్తున్నారు. వారి యొక్క ప్రదర్శన కూడా మీరు తిలకించి ఉన్నారు. ఈరోజు కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. మరి విచ్చేసిన మీ అందరూ కూడా ఒకసారి హో వేసుకుంటారా? ఆడలేదు, మగలేదు, చిన్నలేదు, పెద్దలేదు. జొన్నలగడ్డ వాస్తవ్యులందరూ కూడా ఓ గ్రామస్తులందరూ కలయిక, జొన్నలగడ్డ గ్రామస్తులందరూ కలయిక, జొన్నలగడ్డ గ్రామస్తుల కలయిక. భవనం హనుమ శ్రీనివాసరెడ్డి గారు న్యూరో సర్జన్, గుంటూరులో వీరు ప్రాక్టీస్ ఎంతో గొప్పగా జరుగుతున్నటువంటి డాక్టర్ గారు వీరు కూడా జొన్నలగడ్డ వాస్తవ్యులు. వీరు ఆత్మీయ అతిథులుగా విచ్చేసినందుకు వారికి జొన్నలగడ్డ వారియర్స్ వారు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
అలాగే నడిపినేని తిరుపతిరావు గారు, డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ మెగా, వారికి కూడా జొన్నలగొడ్డ గ్రామస్తుల తరఫున వారియర్స్ శుభ స్వాగతం పలుకుతున్నారు. అట్లాగే వచ్చేటువంటి మిగిలిన ఆత్మీయ అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. విఘ్నేశ్వర ప్రార్థన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః. వారి శ్రీమతి గారు ప్రభావతి గారు వీరు కలిసి చదువుకున్నటువంటి రోజులను ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకున్నారు. వారు కూడా ప్రభావతి గారు కూడా చూసి హనుమంత గారిని చూసి వారు హస్బెండ్తో చెప్తారు మా క్లాస్మేట్ అని. వీరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడో చిన్న పాటను ఈరోజు శిరీష్ గారు పాడగా మీరు వినబోతున్నారు. జయ
శ్రీరామరాజ్యం చిత్రం కోసం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక ఈ పాటను వినబోతున్నారు మైసెల్ఫ్ సత్యవర్ధన్, శ్రీరేష గారు గానం చేయగా. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన నేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిలుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమిక పూర్ణకుంభముల స్వాగతాలు పలికే రాజ్యవేదమణి ధర్మదేవతే రాగమాల పాడే. నాలుగు వేదముల తన్మయత్వమున చెలగి మారు మ్రోగే. న్యాయదేవతే శంఖమోదగా పూలవాన కురిసే. రాజమకుటమే వసగలే నవరత్న కాంతి నీరాజనం. సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం. సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించి పూయే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. రామ పాలనము కామధేను అని వ్యోమ సీమ చాటే. రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే. రామ దర్శనము జన్మ ధన్యమని నాయకుడు తెలిపే. రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే. రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం. రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుని రక్షణని అంతరాత్మ పలికే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవన నేక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిలుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ
పరిపాలక వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది పరిపించువాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడి నేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడి నేది కోరేది పదకు గర్జముల మేఘముల మేనికి మెరుపు హంగు పూర్చిన వాడి నేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది నెలులికే పూల బాలలకు బూనాల ఆరు ఇచ్చిన వాడి తేరి కోరేది నెలులికే పూల బాలలకు బూనాల ఆరు ఇచ్చిన వాడి తేరి కోరేది బండరాలు చిరాయుగా జీవించమని ప్రాణ తెచ్చిన వాడి నేరి అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది విధి బాలతో తనకు కళ్యాణమునరింప కరిగేరు మన్మధుని పసి చేసినాడు వాడినేది కోరేది వరగర్వమున మూడు లోకాల పీడింప కలపోయు గనుజులను కరుణించినాడు వాడినేది అడిగేది ముఖ ప్రీతి కోరేటి ఉగ్గు శంకరుడు వాడినేది కోరేది ముక్కంటి ముక్కోపి తీర్థ శంకరుడు ఆది విచ్చు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది. ఇదంతా మాత్రం మా జొన్నలగడ్డ వాస్తవులే, పల్నాడు జిల్లా నరసరావుపేట జొన్నలగడ్డ గ్రామ కాపరస్తులు మొత్తం. నేను కూడా జొన్నలగడ్డ కాపరస్తుడిని. నేను పాడబోయే పాట శంకరవరణ చిత్రం నుంచి శంకర నాద నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర శంకర నాద శరీర పర వేద విహార హర జీవేశ్వర శంకర
గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే హిక్కరీంద్రచిత హిమగరీంద్రచిత కంధర నీలగంధర రుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవతరించర విని ధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరివే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరివే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసుగంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా సాగానల హరిలు మునుగంగా ఆనంద వృష్టినే శంకరా నాద శరీరా పరా వేద విహార జీవేశ్వర శంకర 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 వచ్చామా అంతే, అందరూ కలిసామా వచ్చామా తిన్నామా ఒకరినొకరు చూసుకున్నామా వెళ్ళిపోయామా అంతే. ఇక్కడ ఏమి గొప్ప గొప్ప మా నగరం నటరా ఏమవద్దు. ఇందాక మర్చిపోయాను, మనకి కొంతమంది కంట్రిబ్యూషన్ ఏమైనా ఏం చేద్దాం అనేది అడిగారు. అంటే ఎక్కడ ఎవరికి పంపించాలన్నారు. ఎవరికైనా పంపించండి, డబ్బులనే కాదు, కొద్దిగా మీకు చేతుకున్న వాచీలు ఉంగరాలు గడియారాలు గాజులు అట్లాంటివి కూడా తీసుకుంటాం, ఏం కాదు, మేము చెప్తాం అది. అది సార్ ఇప్పుడు మనకి తిరుపతిరావు గారు మనకి నేను ఈ కార్యక్రమానికి ఇంత ధైర్యంగా మేము నడపడానికి కారణం నడిపిన తిరుపతిరావు గారు, డైరెక్టర్ ఫైనాన్స్ మెగా కంపెనీ. సార్ ఏదో మీ మీటింగ్ ఉంది, అందుకని వెళ్ళబోతున్నారు. అందుకని వాళ్ళని ఒకసారి స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. దాని తర్వాత మనకి వేదికగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి యొక్క కరతాళ ధ్వనుల మధ్యన గట్టిగా చప్పట్లతో మన పెద్దల్ని గౌరవించవలసిన బాధ్యత మనకుంది. కార్యక్రమం కోసం మనం పిలవగానే గుంటూరు నుంచి మన ఊర్లో చదివి చాలా ఎంసెట్లో 58వ ర్యాంక్ సాధించి గుంటూరు మెడికల్ కాలేజ్ చదివి కాకినాడలో చదివి న్యూరో సర్జన్గా బాగా పేరు సంపాదించిన భవనం హనుమ శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కష్టపడి రాత్రి మిడ్నైట్ ఆయన హైదరాబాద్ వచ్చారు. ఆయనకి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జొన్నలగడ్డ మీద ఉన్న ఆయనకున్నటువంటి ఆర్టిస్ట్ క్లియర్గా తెలిసిపోతుంది. ఆయనను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భవనం హనుమ శ్రీనివాసరెడ్డి గారు, న్యూరో సర్జన్, బృందా న్యూరో హాస్పిటల్ గుంటూరు. మన జొన్నలగడ్డ వాస్తవం అంటే చాలామందికి తెలియకపోవచ్చాము, కానీ నల్లపాటి చంద్రం గారి సోదరుడు, నల్లపాటి అత్తయ్య గారి సోదరులు, ఇట్లా చెప్తే కొంతమందికి అర్థమవుతుంది. పోయినసారి కూడా చాలా కష్టపడి వచ్చారు, ఈసారి కూడా మనకి ఈ ప్రోగ్రాం కోసమే వచ్చారు. రాత్రి పెళ్లికి వెళ్ళి మళ్ళీ ఆయన కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
అందరికీ కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు కూడా కొంచెం దగ్గరికి రండి. అంటే మ్యాజిక్ షో, పాటల సంగీతం ఇవన్నీ కూడా తర్వాత ఉంటాయి. ముందుగా ఒక్కొక్కళ్ళ గురించి మనకి వాళ్ళు 4 మాటలు మాట్లాడతారు. మన ఊరి గురించి, మన గురించి, అసలు మనం వాళ్ళు ఎడదాకి ఎందుకు వచ్చారు, దీని ప్రత్యేకత ఏంది, ప్రాముఖ్యత ఏంది, మొత్తం వాళ్ళు మాట్లాడతారు. ముందుగా మన తిరుపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మాకు వెన్నుముక. ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఇట్లా అందరూ జనరల్గా కలవటం చాలా హ్యాపీగా ఉన్నది. ఈ వారియర్స్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. కొంచెం కొన్ని మాటలతో క్లోజ్ చేశారు. కానీ మాకు వెనక మాత్రం చాలా పెద్ద ఎత్తున సహాయం, అంటే సహాయం అనలేదాన్ని, ప్రోత్సాహం ఉంది. ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం. ముందు ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుంది. 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా మా ప్రోగ్రామే తాగదు. కాకపోతే కొంతమందికి దీని విలువ తెలియక కొంతమంది కుదిరి కూడా రాని వాళ్ళు బాధపడతారు. ఈరోజు అయిపోయిన తర్వాత మనం ఎందుకు వెళ్ళలేదా అని. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీకు లైఫ్ టైం ఈ మెమరీ గుర్తుంటుంది. ఈ మ్యాంగో గార్డెన్ అన్నీ గుర్తుంటాయి మీకు. ఖచ్చితంగా ప్రతి మూమెంట్ గుర్తుంటుంది. మనకు కావాల్సిన గుర్తులే. తర్వాత అంకినీ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను బహుశా ఎవరికి తెలియకపోవచ్చు, ఇక్కడ ఆయన చెప్పినట్టు నల్లపాటి చంద్రశేఖరరావు గారి బ్రదర్ని, యంగెస్ట్ బ్రదర్ని. నేను దాదాపు ఒక 50 ఇయర్స్ నుంచి బయట ఉండటం వల్ల ఎవరికి కొంచెం పరిచయాలు తక్కువే. నేను ఫారిన్ సర్వీస్లో ఉండటం వల్ల ఎక్కువ వేరు విదేశీ కంట్రీలో ఉండటం వల్ల ఇక్కడికి జల్లగడ్డకి రావడం చాలా తక్కువ. కాకపోతే మా చిన్నప్పుడు పెద్దనాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ప్రతిరోజు వచ్చేవాళ్ళం. ఇంకా మా చిన్నప్పుడు గుర్తులు మా నాన్నగారితో సైకిల్ మీద ఎక్కి సాయంత్రం ఆయన కోర్టు నుంచి రాగానే 4 గంటలకు వచ్చి పొలానికి వెళ్ళి పొలం చూసుకొని మళ్ళీ శని ఆదివారాలు ప్రతిరోజు పొలంలోనే గడిపేవాళ్ళం. ఆ గుర్తులు ఎప్పుడో 50 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో లాస్ట్ 50 ఇయర్స్ నుంచి నేను ఢిల్లీలో కానీ లేకపోతే వేరే దేశాల్లో కానీ ఉన్నాను. సో రిటైర్ అయిపోయిన తర్వాత ఈ 7 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను అనమాట. సో ఇవాళ మీ అందరినీ ఇక్కడ జొన్నగడ్డ వాస్తవాలందరినీ ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది జొన్నగడ్డ నుంచి ఇక్కడ ఉన్నారని నాకు తెలియదు యాక్చువల్గా. లాస్ట్ ఇయర్ మా బ్రదర్ ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఆర్గనైజ్ చేశారు, వెళ్దామంటే లాస్ట్ ఇయర్ వచ్చాము. సో ఈ ఇయర్ కూడా నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ చేసి మంచి మ్యూజిక్ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి కలవడం చాలా విశేషం. మీ అందరినీ ఈ రకంగా కలవటం అనేది ఇంకా చాలా పెద్ద విశేషం. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. వారియర్స్ తరఫున ఈ వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దల్ని కొంచెం సన్మానించుకుంటాము. వారియర్స్ మీద ఉంది కాబట్టి దాన్ని కూడా వారు స్వీకరించవలసిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాం. గట్టిగా చెప్పట్లండి. మన గ్రామస్తులు, మన పెద్దలు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి మన గౌరవనీయులు మనం యాక్చువల్గా శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసి మాకంటే కూడా ఒక 5-6 సంవత్సరాలు చిన్నాడు. ఫస్ట్ టైం ఆయనకి ఎంసెట్లో 58వ మెడిసిన్ ర్యాంక్ వచ్చింది. 10 ఏళ్ళా? సరే, అది అప్పటి వరకు అంత పెద్ద ర్యాంక్ జొన్నగడ్డలో వెళ్ళలేదు. అబ్బా ఈ దేవుడికి 58 ర్యాంక్ వచ్చింది అనుకున్నాం మేము అక్కడ రోడ్డు మీద. వాళ్ళ నాన్నగారు నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తారు, ఆ సంగతి తెలుసు మాకు, ఆయన కూడా తెలుసు. అప్పుడు చిన్నవాడే, అంటే మేము అప్పుడు డిగ్రీ ఆ టైం మేము చదువుతున్నట్టున్నాము. ఈ దేవుడి పెద్ద ర్యాంక్ అనుకున్నాము. కానీ అది ఫ్లూక్గా వచ్చేది కాదు. ఆయన అదే ర్యాంక్ మీద గుంటూరు మెడికల్ కాలేజీలో చదివారు. అదే తర్వాత కాకినాడలో ఎంఎస్ అది చేశారు. తర్వాత ఆయన న్యూరో సర్జన్, తర్వాత నిమ్స్ హాస్పిటల్లో చేశారు. చాలా ఉన్నాయి ఆయనకి ఎడ్యుకేషన్ పరంగా. తర్వాత ఆయన మనకి గుంటూరులో హాస్పిటల్ పెట్టడం, న్యూరో సర్జన్గా. ఇంతకంటే కూడా వేరే విధంగా ఆయన మనం గుర్తించుకోవచ్చు. బాహుబలి సర్జన్ గారు అంటారు ఏంటి అంటే, న్యూరో సర్జన్ చేసేటప్పుడు మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయాలి కదా, అలాంటివి లేని ఆపరేషన్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే దానిలో ఎప్పుడంటే బాహుబలి సినిమా వేసి కూడా సార్ ఆపరేషన్ చేశారు. అది ఒకటి, అది మామూలు విషయం కాదు అది. ఇంకొకటి రీసెంట్గా అయోధ్య రాముల వారి ప్రతిష్ట జరిగినప్పుడు అది చూపిస్తే ఇంకొక ఆపరేషన్ చేశారు. ఓహో ఇంత ఈజీగా నేను కూడా చదివితే పోయాను అనుకున్నాను కాసేపు. సినిమాలు వేసి సర్జన్లు చెప్తున్నారు ఏందా అని.
అట్లా అట్లా చాలా పాపులర్ ఆయన డాక్టర్ గారు. ఆయన ఆల్మోస్ట్ ఇప్పటికి 15,000 ఆపరేషన్లు చేశారు ఆయన ఇప్పటికి సర్వీస్లో. 15,000 అంటే సివి రామన్ అని నేషనల్ లెవెల్ ఒక అవార్డులు, అట్లాంటి అవార్డులు చాలా ఉన్నాయి ఆయనకి. కాకపోతే అవన్నీ నా దగ్గర లిస్ట్ లెవెల్ కానీ చాలా ఉన్నాయి. అది చాలా గొప్ప మనిషి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను ఆయనకి ఎందుకు అంత అంటే, ఇవన్నీ ఎవరికైనా ఉండొచ్చు, సజ్జన్ అవ్వచ్చు, రాబోయేంద్రాకు రావచ్చు, లేకపోతే లక్షలు సంపాదించచ్చు. కానీ మన ఊరికి ఆయన ఎంత ప్రేమ చూపిస్తారంటే, మన ఊరి వాళ్ళు ఎవరు వెళ్ళినా ఆయన దగ్గరికి నో ఓపీ ఏం లేదు, వెళ్ళి చూస్తారు, కావాల్సింది ఫ్రీగా రాసేసి పంపించేస్తారు. అంటే దాని విలువ మనకు తెలియదు, ఫ్రీగా ఇస్తే ఏది కూడా. మనం రీసెంట్గా మేము ఒక యశోద హాస్పిటల్కి వెళ్ళాం ఒక చిన్న టెస్ట్ కోసం. కళ్ళు తిరిగి కింద పడుతున్నట్టు ఎవరు తీసుకెళ్ళాం మా ఆవిడని. 48,000 టెస్టులు రాశారు వాళ్ళు. ఏంద్రా స్వామి ఇన్నోని అనుకున్నాను నేను. మామూలుగా అన్నీ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఐరన్ ట్యాబ్లెట్లు వేసింది, 20,000 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ రాసి ఇచ్చారు. ఇప్పుడు అలాంటి డాక్టర్ కాదు ఈయన సర్వీస్ అనేది, సేవ అనేది క్లియర్గా మనకి పిక్చర్లో కనిపిస్తూ ఉంటుంది. అందుకని మేము లాస్ట్ ఇయర్ కూడా సార్ కోసం ట్రై చేసాము, అదే రోజు కుదరక రాలేదు. ఈసారి కంపల్సరీగా రావాలని వచ్చారు ఆయన. వేరే ప్రయత్నం రాత్రి 8-9 కూడా ఒక ఆపరేషన్ కంప్లీట్ చేసి అప్పుడు బయలుదేరి మిడ్-నైట్ వచ్చారు కేవలం ఈ కార్యక్రమం కోసం. మనం ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మనం కృతజ్ఞతలు ఉండాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాం చేసినప్పుడల్లా, మేము పిలిచినప్పుడల్లా మీరు ఓకే చేసుకొని తీరే చేసుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు మన ఊరి గ్రామం గురించి, మన ఊరితో ఆయనకున్నట్టు అనుబంధం గురించి, ఆయన చిన్నతనం గురించి, దొన్నగడ్డతో ఆయన ఎందుకు స్పెషల్ అనేది మొత్తం ఆయన చెప్తారు. ఇప్పుడు ఒక 2-3 మాటల్లో పర్లేదు, 10 నిమిషాలు మాట్లాడినా పర్లేదు. తిరుపతిరావు గారు కూడా ఏం పర్లేదు, మరి ఇప్పుడు కాస్త పాలతో పోతాను. గారికి మరి ప్రసాద్ గారికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ కమిటీ వాళ్ళకి, ముఖ్యంగా మీ అందరికీ, కింద కూర్చున్న పెద్దలు, పిల్లలు, మా వయసు వాళ్ళు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. నన్ను ఆహ్వానించినందుకు. జొన్నలగడ్డ గ్రామం అనేది చిన్నప్పటి నుంచి పెరిగాను, చాలామంది తెలుసు. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఐడెంటిఫై చేశాను. నేను అప్పుడు అన్నీ చిన్నప్పుడు యాజ్ యూజువల్గా గోళీలు ఆడటము, మిగిలిన క్రికెట్ గేమ్ ఆడటము, ఇవన్నీ యాజ్ యూజువల్గా అందరు చేసినట్టే మేము కూడా చేసాము. తర్వాత మన పెద్దవాళ్ళు మనకి యాజ్ యూజువల్గా చెప్పినట్టే బాగా చదవాలి, లైఫ్లో పైకి వెళ్ళాలి, ఇవన్నీ యాజ్ యూజువల్గా చెప్తారు. కొంతమంది చేస్తాం, కొంతమంది చేయము, కొంత దేవుడు సహకరిస్తాడు వాళ్ళకి. సో అలా చదువుకొని వైద్యునిగా స్థిరపడ్డాము. లాస్ట్కి వైద్య వృత్తిలోకి వెళ్ళిన తర్వాత వైద్యం యొక్క ఇంపార్టెన్స్ తెలిసి, సో మన ఊరు వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనుకొని ఓపీ తీసేసాము అంతే. అదేం పెద్ద గొప్ప కాదు, చాలామంది డాక్టర్లు చేసేది, అట్నే నేను కూడా చేశాను. కాకపోతే ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారని నాకు తెలియదు. యాక్చువల్గా చాలా ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, వెళ్తుంటాము, కనబడతాము, హాయ్ బాయ్ చేస్తాము. కానీ ఇక్కడ అందరూ మన ఊరు వాళ్ళు ఉంటాం అనేది మాకు హ్యాపీగా ఉంది. అందరూ కొత్త వాళ్ళు, చాలామంది నాకు తెలియట్లేదు, కానీ పాత తరం పెద్దవాళ్ళు మాత్రం బాగా తెలుస్తున్నారు. అందుకని వీఆర్ వెరీ హ్యాపీ. పెద్ద ఆయన ఆల్రెడీ చెయ్యెత్తాడు, రమేష్ గారి పక్కన. ఆయన నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు చూశాను. థ్యాంక్ యూ పెద్ద ఆయన. సో ఇంత దూరం మమ్మల్ని పిలిచినందుకు, ఆహ్వానించినందుకు ఊరి తరపున మాకు చాలా హ్యాపీ. ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదు. వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది. మన వాళ్ళ ముందు మనం పెద్దగా మాట్లాడేది, మీ టైం వేస్ట్ కూడా అనవసరం. పెద్దగా నేను ఉపన్యాసాలు కూడా ఏమి ఇవ్వను. మీకు ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తాం వీలైనంత వరకు, అంతవరకు. థ్యాంక్ యూ. ఆరోగ్యంగా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది, నవ్వు ఆయుష్ని పెంచుతుంది. చక్కగా ప్రోగ్రామ్స్ చూస్తూ అందరు కూడా నవ్వుకోండి. బాయ్స్, గర్ల్స్. పుష్ప, నువ్వు అక్కడే కూర్చో. చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, నాకు బాగా నచ్చింది ఏంటంటే, మన ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం బయట ఎక్కడ చూసినా కానీ బోర్డులు, అంటే అట్లా అనకూడదేమో, అనకూడదు నాకే తెలియదులే కానీ, సో అంటే క్యాస్ట్ పరంగా వనభోజనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం గ్రామంలో ఉన్న, అంటే జొన్నలగడ్డ గ్రామంలో ఉన్న అందరూ కూడా
అందరికి కులంతో సంబంధం లేకుండా అందరూ కూడా కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి ఈ వనభోజన మహోత్సవం జరుపుకోవడం చాలా అద్భుతం అండి. మీ వనభోజనాలు మన జొన్నలగడ్డ ప్రజలందరికీ, గ్రామస్తులందరికీ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ మీరు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలి. సో ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమిక్రీ రాంబాబు, మ్యూజిషియన్ రాంబాబు, వెంట్రలాఫీస్ రాంబాబు, యాంకర్ రాంబాబు. నా గురించి చెప్పే పని లేదు, మీ అందరికి తెలుసు. పుష్ప ఆడే కూర్చోను, మీరేంటి సార్ అక్కడే కూర్చోండి సార్, నేను పిలిచినప్పుడే రావాలి, ఎవరు నుంచోవద్దు, నుంచిన వాళ్ళు ఎవరు పిలవను, నేను ఎవరినైతే పిలుస్తానో వాళ్ళే రావాలి, ఓకేనా? ఇంకా ఆలస్యం చేయని అవసరం లేదు. బిగ్ బాస్ కొరకు మేరకు జొన్నలగడ్డ గ్రామస్తులందరికీ బిగ్ బాస్ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ కోరిక మేరకు చిల్డ్రన్స్ క్లాప్స్ కొట్టొచ్చుగా బిగ్ బాస్ ఆదేశిస్తున్నారు.
Scruffy,